ఏం చేస్తున్నా? అమ్మో మొన్న వాడు గ్రీన్ టీ ప్యాకెట్ ఇచ్చాడు. ఎలా ఉంది? గ్రీన్ టీ అని లెమన్. దీన్ని ట్రై చేయాలి ఇప్పుడు. హలో అండి, నమస్తే. నేను మీ రూపా. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వారు పొద్దున్నే నేను అడిగితే పెట్టియట్లేదని చెప్పి ఇంకా ఆయనే వచ్చి వేడి నీళ్ళు కాచుకుని పొయ్యి మీద పెట్టి వెళ్ళిపోయారులేండి. అంతకుమించి ఇంకేం చేయలేదు. ఇంకా నేనే కప్పులో వేసుకొచ్చి దీనిలో షుగర్ వేయకుండా ముందు తీసుకొచ్చేసాను ఉత్త వాటర్. ఇంకా తర్వాత ఈ ప్యాకెట్ ముంచాక షుగర్ కలుపుకొని ఇంకా తాగారు. టేస్ట్ అయితే బాగానే ఉందంట. నన్ను తాగమన్నారు కానీ నేను ఎప్పుడు అవి తాగలేదండి. ఇంక అందుకని వేడి నీరు అయితే నేను తాగి ఇంకా తనకాయ కలిపి ఇచ్చేసాను. ఇంట్లో పిల్లకాయలు వేస్తే ఉన్నారు కానీ వీళ్ళ వయస్సాలు చూడండి అసలు. బడి పంపించేసింది. బడి పంపించేసి కళ్ళు మూసుకో. ఎంత నెట్ బడిలేదు. ఈరోజు లేకపోవచ్చు. ఈరోజు బడిలేదు. బడి ఉందని నాటకాలేదు. మహానటి బొడ్డు మేడం మరీ మహానటి. పెద్ద మహానటి. బడిలేదు రాబోతుంది ఈరోజు. నువ్వు బడి కళ్ళు తెరవస్తావు. పరిగడుపున వేసుకునే ట్యాబ్లెట్ ఒకటి ఉందండి. ఇంకా అదైతే వేసుకొని కొంచెము వేడి నీళ్ళు అయితే తాగాను. అప్పుడెప్పుడో ప్రెగ్నెన్సీ టైంలో ఇలా ట్యాబ్లెట్స్ వేసుకోవటం అలవాటు. మళ్ళీ తర్వాత ఇప్పుడే అనమాట. నాకు ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేస్తుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ టైమే గుర్తొస్తుంది. మధ్యలో ఎప్పుడైనా తలనొప్పి, ఫీవర్ అలాంటివి వచ్చేటప్పుడు 1-2 రోజులే. సో అవి అంతగా ఏమనిపి కాదు. కానీ ఇప్పుడు మాత్రము అంటే ప్రతి పూట వేసుకోవాలి కదా, 15 రోజులకి రాసి ఇచ్చారు. చాలామంది ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు. అదేమీ లేదండి, జస్ట్ బలహీనంగా ఉన్నానని వెళ్ళాను. మెడిసిన్ అంటే యూజ్ చేయకూడదు నాకు తెలుసు, కానీ నేను మరీ బాగా వీక్ అయిపోతున్నాను అనమాట. అసలు ప్రాబ్లం ఏంటో నాకే తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ అడగడం, ఏంటి ఇలా అయిపోయి, తింటున్నావా లేదని. సో అందుకే ఇంకా కొంతమంది అయితే హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా ఒకసారి చెకప్ చేసుకోండి అని కూడా అన్నారు. అందుకని ఇంకా వెళ్ళాము. వెళ్తేనేమో ఇంకా మెడిసిన్ రాసి ఇచ్చారు. ఆ మెడిసిన్ పుణ్యమైనా సరే ఒక్క పూట అంటే ప్రతి పూట కొంచెం టైంకి అన్నం తింటున్నాను ఈ మధ్య. ఇంకేమో చూడాలి. ఒకేసారి బలం రమ్మన్నా రాదు కదా. మనం ఏమైనా మొదటి నుంచి బలంగా ఉన్నామా? మొదటి నుంచి కూడా ఇంతే. కాకపోతే కొంచెం ఇంప్రూవ్ వచ్చి కొంచెము ఫుడ్ మంచిగా పోతే చాలు, ఇంకేమీ వద్దు. అంటే మెయిన్ ఆకలి పుడితే చాలండి. ఆకలి పుట్టక ఇదంతా కూడా నాకు ఇంతవరకు తీసుకొచ్చుకున్నా. ఈ వీడియో నేను ఫ్రైడే రోజు తీసిందండి. అయితే ఆ రోజు పిల్లలకి భారత్ బంద్ కదా, సెలవు, ఇంటికడే ఉన్నారు. దోశ ఏమీ వద్దన్నారనమాట. మాకు ఉప్మా చేయమ్మా అంటేనే ఇంకా సరే అని చెప్పి ఇంకా దోశ ఏమీ చేయకుండా ఉప్మా చేస్తున్నా ఈరోజు. ఉప్మా చేసి వాళ్ళకి ముందు పెట్టేస్తాను అనుకోండి. తర్వాత తీరిగ్గా స్నానం చేసి దీపారాధన చేసుకుని వంట అయితే స్టార్ట్ చేస్తాను. రేణు ఏమో సేమియా ఉప్మా అడిగింది. సాత్విక ఏమో జస్ట్ ఉప్మా అని అంతే. దానికి ఏది పెట్టేసినా తినేసింది. ఇంకా అందుకని సేమియా కొంచెము రవ్వ కొంచెం కలిపి సేమియా ఉప్మా అయితే చేశాను. మరీ ఒత్త సేమియాతో అయినా అంతగా తినబుద్ధి కాదు కదా. ఇంట్లో ఎన్ని ఉన్నాయి అన్నీ వేసేసానండి. విత్ జీడిపప్పుతో సహా అన్నీ వేసి చేశాను. బాగా వచ్చింది అన్నారు. మా వారు కూడా ఉప్మా తినరు. పూర్ణిమకు కూడా ఉప్మా నచ్చదు. అయినా సరే వాళ్ళు కూడా బాగుందన్నారు. పూర్ణిమకి అయితే ఈరోజు కాలేజ్ ఉంది, మెగా పేరెంట్స్ డే మీటింగ్ కదా. ఇంకా మమ్మల్ని అంటే మేము వెళ్ళాలి కానీ పిల్లలు ఇంటికడే ఉన్నారు కదా, ఇంకా అందుకని మేమైతే వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, సైన్ పెట్టి వచ్చేస్తాం అంతే. కానీ ఈసారి పిల్లకాయలు ఉన్నారని చెప్పి ఇంకా ఓన్లీ పూర్ణిమ ఒక్క తెలింది. కానీ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను పిన్ని, బాక్స్ ఏమొద్దు అందనమాట. అందుకని ఉప్మా చేస్తాను తినేసి వెళ్ళిపోతానంటేనే ఇంకా సరే అంది. ఇంకా తను ఒకవైపు రెడీ అవుతుంది, పిల్లలేమో టీవీ చూసుకుంటున్నారు. ఇంకా సెలవు అంటే తెలిసిందే కదా, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు, బయట ఉంటే ఇంట్లోకి రారు. కొత్తిమీర కూడా వాటర్లోనే వేసేసాను. లాస్ట్లో పైన వేస్తే వీళ్ళు ఏరు పక్కన పెడుతున్నారు. అందుకని ఇలా వేసేసానంటే బాగా ఉడికిపోయి మిక్స్ అయిపోయింది కదా, ఇంకా వీళ్ళకి తెలియదు కూడా. థర్డ్ ప్రెగ్నెన్సీ మేము అబ్బాయి కోసమే ఉంచుకున్నామండి. కాకపోతే సెకండ్ టైమే మేము అబ్బాయి పుడతాడని అనుకున్నాము, కానీ అమ్మాయి పుట్టింది. సరేలే అని మేము ఇంకా అంటే వద్దని కూడా చెప్పలేదు. మేము కంట్రోల్ ఆపరేషన్ వద్దని చెప్పలేదు. సాత్విక చాలా వీక్గా పుట్టేసరికి ఇంకా వాళ్ళే ఇప్పుడు వద్దులండి, తర్వాత పాప బాగుంటే చేపించుకోండి అని అన్నారనమాట. ఒకవేళ సాత్విక అప్పుడే కొంచెం హెల్తీగా పుట్టుంటే అప్పుడే కంట్రోల్ ఆపరేషన్ చేసేవారేమో, కానీ వాళ్ళే చేయలేదండి. ఇంకా నాకు మూడోసారి అంటే ఆపరేషన్ చేసుకోవాలన్నా మళ్ళీ ఎలాగో సిజేరియనే చేస్తారు. అదేదో మూడోసారి అబ్బాయిని అనుకుంటున్నాం కదా, చూద్దాంలే అంటే మళ్ళీ అమ్మాయి ఎక్కడ పుట్టిద్దని అది ఒక భయము. సో మూడోసారి కూడా అమ్మాయి అంటే ఇంకా తట్టుకోలేము కూడా. అందుకని కొంచెం ఆ భయానికి అలాగ మేము ఆపేస్తున్నాం అనమాట. మూడోది మా వారైతే వద్దంటున్నారు కూడా. ఇప్పుడు ఎలాగో అంటే ఆపరేషన్ అయినా సరే మళ్ళీ కోపించుకోవడమే కదా, అదేదో మూడోసారి అబ్బాయిని ఏమైనా చూద్దాము, ఒకరు పుడతాడేమో అని ఉంచాము.
కానీ ఇప్పుడు బలహీనంగా ఉన్నాను కదా, సో ఇప్పుడైతే ఆ ప్లానింగ్ ఏమీ లేదండి. ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యాక అప్పుడు చూడాలి. ఇంకా సాత్విక్ ఇంకొంచెం పెద్దదైతే. మొన్న హాస్పిటల్కి మెడిసిన్ కోసం అని వెళ్ళాం కదండి, అప్పుడే డాక్టర్ గారిని థర్డ్ ప్రెగ్నెన్సీ గురించి అడిగామండి. ఇది వరకు ఇలా మాకు 2 అమ్మాయిలండి, మూడోది అబ్బాయి కోసమని ఉంచుకున్నాము అంటేను 2 సిజేరియన్స్ అని చెప్పాము. ఇప్పుడు చిన్న పాపకి ఎన్ని సంవత్సరాలు అని అడిగితే ఇలా 5 వచ్చిందంటే, అయితే పర్వాలేదండి ఇప్పుడు మూడోది అయ్యిద్ది అని అయితే అన్నారు. అంటే ఎప్పుడు కూడా సిజేరియన్కి ఒక 3 ఇయర్స్ అయినా పైన గ్యాప్ ఉండాలి. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయితే ఇంకా బెటర్ అనమాట. అది కాకుండా మూడోది కదా, సో అందుకని వీలైనంత గ్యాప్ ఉంటేనే మంచిదని చెప్పి ఇంకా మేము కూడా ఇప్పట్లో పిల్లల ప్లానింగ్స్ అవి ఏమీ పెట్టుకోలేదు. ఆల్రెడీ 2 దెయ్యాలతోటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పుట్టినప్పుడు చిన్న పిల్ల అయ్యో గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదని చెప్పి ఎంత బాధపడ్డామో ఇప్పుడు నన్నే కొడుతుందనమాట. ఇప్పుడు నన్ను సాత్విక కొట్టింది అనుకోండి, దీని చిన్నప్పుడే నాకు గుర్తొచ్చింది, చిన్నప్పుడు నీకోసం నేను ఎంత ఏడ్చాను, ఇప్పుడేమో నువ్వే నన్ను కొడతావంటేనే వాళ్ళ నాన్న ఇంకా నవ్వుతారనమాట. అలా ఉంటుంది ఈ పిల్ల కోసం. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా అల్లరే, పెద్దోళ్ళు ఎప్పుడు కొంచెం సైలెంట్గానే ఉంటారు. కానీ అమ్మో చిన్నపిల్లలు మాత్రం చిచ్చరి పిడుగులు. రేణు మాత్రమో బయట పిల్లకాయలతో ఆడుకుంటుంది, కానీ ఇది మాత్రము దీన్ని ఎవరు ఆడిపించుకోరులండి. ఇది ఎందుకంటే అలాంటి అల్లరి చేసిద్ది. అన్నిట్లో కూడా ఇదే ముందు ఉండాలనిద్ది. ఇదేమో చిన్నపిల్ల, వాళ్ళేమో ఆడే ఆటలు పెద్ద పిల్లకాయల ఆటలు. అందుకని ఇది ఎప్పుడు వాళ్ళతో కలవదు. ఇది ఎప్పుడు ఇంట్లో టీవీ చూసుకుంటే బయట వాళ్ళు ఆడుకుంటారనమాట. ఒకవేళ ఇంటికి వచ్చింది అనుకోండి, నన్ను వాళ్ళు ఆడిపించుకోవట్లేదనే చెప్పిద్ది. నిన్ను ఎవ్వరు ఆడిపించుకోరలే అమ్మ, టీవీ పెట్టుకొని చూసుకోపో అని అంటాను. ఇంకా వెళ్ళి టీవీ పెట్టుకునిద్ది. అయితే ఇప్పుడు కూడా నన్ను రెడీ చెయ్యమ్మా నీ పని అంటే నేను అసలు అడగలేదండి, తనే అందనమాట. అమ్మ నీ పని అంతా అయిపోయాక నన్ను రెడీ చెయ్యి, నేను అంగన్వాడికి వెళ్తాను అంది. ఇంకా నేను నా పని అయిపోయిన తర్వాత దానికి స్నానం చేయించి జడలేసి రెడీ చేసి అంగన్వాడికి పంపించి, ఇంకా అక్కడి నుంచి రేణు వాళ్ళు కూడా వెళ్ళారంట అంగన్వాడికి. ఇంకా సాయంత్రం వరకు, అంటే సాయంత్రం కాదులే మధ్యాహ్నం వరకు ఇంకా అక్కడే ఉండి అన్నం తిని వచ్చారు. అంగన్వాడికి కానీ స్కూల్కి కానీ అస్సలు ఇబ్బంది పెట్టదండి, చక్కగా వెళ్ళిపోయిద్ది. నాకు అదొకటి నేను మా వారు అదే అనుకుంటా. మొన్న స్కూల్లో టీచర్ కూడా అదే చెప్తున్నారు, అసలు ఎవరైనా పిల్లల తల్లిదండ్రులను చూస్తే ఎక్కి ఏడుస్తారు, మీ అమ్మాయి చాలా సైలెంట్గా ఉందని. ఇక్కడ కూడా అంతే, అసలు పిల్లలు ఎవరైనా స్కూల్కి వెళ్ళాలంటే ఏడుస్తారు, కానీ చక్కగా వెళ్ళిపోతుంది అని మా వారు కూడా అంటూ తెగ మురిసిపోతారు. గుడ్డదాన్ని రెడీ చేసి స్కూల్కి పంపించేస్తానండి. అదేంటో మరి వీళ్ళకి భారత్ బంద్ లేదు ఏమో, ఊర్లో పిల్లకాయలు కదా అందుకేనేమో పాపం వీళ్ళకి బంద్ ఇవ్వలేదు. స్కూల్లో అంటే 4 ఊర్ల నుంచి వస్తారు కదా, సో అందుకు వాళ్ళకి ఇచ్చేసినట్టున్నారు. అయితే ఇంకా పిల్లని పంపించేశాక దీపారాధన చేసుకొని బట్టలన్నీ కూడా ఆరబెట్టుకుంటున్నానండి. అప్పటికి ఎండ వచ్చేసింది. మరీ అంత ఎండ అయితే ఏం లేదు, కొంచెం మబ్బుగానే ఉంది. కొంచెం ఇలా ఉంటే బాగానే ఉంటుందిలేండి. పూర్ణిమని వదిలిపెట్టి వస్తూ 1 లీటర్ పాలు తీసుకొచ్చారు. ఇంకా ఒకవైపు రైస్ అయితే పెట్టేస్తానండి. ఇంకా నేను కొంచెం పాలు తాగి మిగతా అయితే పిల్లల కోసం అయితే అట్టి పెట్టాను. ఇంకా రాగానే వాళ్ళు కొంచెం వేసి తాగారు. ముందు రోజు వీళ్ళకి స్కూల్ ఉందనుకున్నా, అసలు ఈరోజు బంద్ అని నాకు తెలీదు. అయితే బాక్స్కి ఏదైనా కర్రీ కావాలి కదంటేనే ఇంకా పాలకూర అయితే తీసుకొచ్చారనమాట. ముందు రోజు పప్పు ఉంది కదా, పప్పు వేసి వండుతానులని అయితే అనుకున్నా. ఇంకా తీరా వీళ్ళకి సెలవని నైట్ తెలిసింది. ఇంకా అందుకని ఉదయం ఉప్మా చేసేసి ఇప్పుడు చిన్నగా వంట అయితే చేస్తున్నానండి. పాలకూర పప్పు టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటుందండి నిజంగా. ఈరోజు అయితే కూర భలే కుదిరింది. అందులో కొంచెం మధ్యాహ్నం కదా, ఇంకా అప్పుడే వండి వేడివేడిగా అన్నం తినడం ఇంకా బాగుంది. కుక్కర్కి అంతా బాగుంటుంది, కానీ పట్టుకోవడానికి హ్యాండిల్ లేదనమాట. అంటే పై దానికి ఉండిద్ది కానీ కింద దానికి అసలు హ్యాండిల్సే లేవు. చీరలు వెళ్తే అంటే అక్కడ వేస్తారంట కదా షాపుల్లో, మన మా అత్త కూడా అంటుంది, ఇంకా ఒకసారి తీసుకొని వెళ్ళాలి. హ్యాండిల్ లేకపోతే అసలు ఓపెన్ చేయడం చాలా ఇబ్బంది. ఇది నేను తప్ప ఇంకెవరు యూజ్ చేయలేరనమాట ఈ కుక్కర్ని. అందుకని ఎవరు అడిగినా సరే పొరపాటును కూడా నాకు ఇవ్వాలనిపించదు. కిందన హ్యాండిల్ లేవు కదా, పొరపాటును తెలియకుండా ఏమైనా తీసారంటే ఇబ్బంది అయ్యిద్దని. నేను కూడా మొన్న లాస్ట్ కామెంట్లో ఆవిరి మొత్తం పోయాక ఓపెన్ చేయండి అన్నారు కదా, మా వారు కూడా కామెంట్ చదివారు కదా, నన్ను అడుగుతున్నారు. మొత్తం ఆవిరి మొత్తం తీసాక అదే పోయినాక ఓపెన్ చేయి, లేకపోతే పైకి వచ్చేసిందంటే నేను తర్వాత మేము తట్టుకోలేమమ్మా అని అయితే అంటున్నారు. లేదులే బాబు, ఎప్పటి నుంచో యూజ్ చేస్తాను కదా, నాకు తెలియదని నేను అంటున్నా. పప్పు తోటకూరే వచ్చేసిద్ది, ఎక్కువ అదే తీసుకొస్తారు కాబట్టి పప్పు పాలకూర అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని బాగా రుబ్బేసి తిరుగుమూత అయితే పెట్టేస్తానండి. ఈ ఎండలేమో కానీ మాకైతే ఇక్కడ భూమిలో నీళ్ళన్నీ ఇంకిపోతున్నాయండి. పొలంలో అయితే అసలు మోటార్లే ఆడట్లేదు. మా వంగ తోట కూడా మేము సగం వదిలేద్దామన్న దీనిలో ఉన్నామన్నమాట. అంటే నీరు అస్సలు రావట్లేదు. 2 గంటలు పెట్టాల్సిన నీళ్ళ పాత 4 గంటలు పడుతుంది. ఎండలో పాపము అంటే పద్దాక ఆగిపోతుంటే మళ్ళీ ఫుట్బాల్ కొడితే కానీ రాదనమాట. అలా చాలా ఇబ్బంది కొట్టి నీళ్ళు పెట్టడం అంటే. ఎండలకి మాకెళ్ళి పరిస్థితి పెద్ద పెద్ద కుందేర్లు అంటారు కదా, చెరువుల్లో ఉంటాయి, అవి కూడా ఎండిపోయినాయి. అవే ఎండిపోయినాయి అంటే ఇంకా భూమిలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయిలండి. మొన్నే 2000 పెట్టి ఒకవేళ ఏమైనా మట్టి అట్లా ఇరుక్కుపోయిందేమో, ఇసుక అది అడ్డం పడిందేమో అనుకొని బోర్ పీకించి మళ్ళీ వేసాము.
అయినా సరే మళ్ళీ అలానే వస్తుందన్నమాట. అనవసరంగా 2000 వేస్ట్ అయిపోయింది. అదే 5000 పెట్టుంటే కొత్త బోరు వాళ్ళే వేసేసేవారేమో. ఇప్పుడు ఆ 2000 తప్పట్లేదు, మళ్ళీ కొత్త బోరు ఒక 5500 అది తప్పట్లేదన్నమాట వెయిట్. అసలు అంటే ఎక్కువ వ్యవసాయం కదా, మాకు అయితే నీళ్ళపాతులు డైలీ పెడతారు. దానికి తోడు ఎండలకి నీళ్ళపాతులు నీళ్ళు అందక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏం లేదు, ఇంటి ముందు మోటరే వేసినప్పటినా అందుకోవట్లేదు అనమాట. కాసేపు ఆగాక అప్పుడు నీరు వస్తుంది. అమ్మో, ఇలానే ఇంకో వారం రోజులు ఎండలు ఉన్నాయంటే ఇంకా మాకైతే కష్టమే. ఇంకా మా వారు కూడా నీళ్ళ పత్తి పెట్టుకొని వచ్చారనమాట. ఇంకిద్దరం కూడా తింటున్నాము. పిల్లలేమో అంగన్వాడిలో పప్పు దోసకాయ ఉండారు, ఇంక మేము అక్కడ తినేసామని అయితే అన్నారు. ఇంకా తింటారంటేనే మేము తినమమ్మ ఇప్పుడు అంటేనే ఇంకా నేను మా వారు మాత్రమే తింటున్నాం. మొదటి నుంచి కూడా నాకు మా వారికి అన్నం కలిసి తినటమే ఇష్టము. మేమే కాదు, పిల్లలైనా సరే సాయంత్రం అయినా సరేనండి, ఏదైనా వండుకుంటే అందరం కలిసి కూర్చొని తింటామన్నమాట. ఎవరికి మటు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తినము. అందరం కలిసి కూర్చొని తింటే అదొక ఆనందం. ఇంతలో రేణు వచ్చింది, సాత్విక రాయి పెట్టి కొట్టిందంట, కాలు మీద చూడనన్న అనే చూపిస్తుంది. ఇంకా కాలు నుండి ఇసుకుంది, కడుక్కొని రా అంటేనే వెళ్ళింది. ఇంతలో వాళ్ళ నాన్నకు వచ్చి ఐసేస్తుంది అనమాట సాత్విక. అస్సలు ఏదైనా ఒక తప్పు చేసింది అనుకోండి, వెంటనే వచ్చి లైవ్ చేసిద్ది అనమాట. అంటే ముద్దులు పెట్టడము, హక్ చేసుకోవడము, ఎక్కడ లేని ప్రేమ వచ్చేసిద్ది అమ్మాయి గారికి. అలా చూసేసరికి కొట్టాలనిపించేది కూడా. ఇంకా చిన్నపిల్ల కదా, ఏం చేస్తాం, ఎంత చెప్పినా ఇంకా అదంతే. కొంచెం పెద్ద అయితే అదే మారిద్దిలే. రేణు ఎలా మారింది ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి కదా, దీనికి కూడా అంతేలా అని అంటారు మా వారు. ఎప్పుడైనా పిల్లలు కోప్పడినప్పుడు నేను అరుస్తుంటే మా తాతయ్య అంటారు, పిల్లలు లేని ఇంటికి వెళ్ళి చూడు, పిల్లల విలువ తెలుస్తుంది, పిల్లలు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, అలా అటు ఇటు తిరుగుతుంటే ఇల్లు అంతా నిండుగా ఉంటుంది అని అంటూ ఉంటారనమాట. మీకు అలాగే ఉంటుంది తాత, ఎప్పుడో వస్తారు కదా అది ఇది అంటాను నేను. లేదు, మేము ఎంతమంది పిల్లల్ని సాకి రాలేదు, మేము ఎప్పుడు అసలు ఒక్కరి మీద చేయి చేసుకోలేదని కూడా అంటాడు తాతయ్య. నాకు ఎంత కోపం వచ్చినా కొంచెం పిల్లల మీద చేయి అయితే చేసుకోనండి. తర్వాత మళ్ళీ వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది కదా, అందుకని అదొక్క దానిలో మాత్రం నేను కొంచెం కంట్రోల్లో ఉంటాను, తొందరపడి చేయి చేసుకోను. నిజానికి మిగతా పిల్లలతో పోలిస్తే మా పిల్లలు చాలా బెటర్ అనమాట. చాలా సైలెంట్గానే ఉంటారు, మరి అంత వైలెంట్ అయితే ఏమీ కాదు. వద్దన్న పని ఆపేస్తారు. అదే వాళ్ళ నాన్న చెప్తే ఒకసారి ఆపేస్తారు, నేను చెప్తే 2 సార్లు ఆపుతారు అంతే. నెక్స్ట్ ఇంకా తినేసిన తర్వాత కాసేపు అయితే నిద్రపోయానండి. నిద్రపోయి లేచిన తర్వాత తీసిన వీడియో ఇది. ఈ శారీస్ అన్నీ కూడా శ్రావణ మాసం వస్తుంది కదండి, ఇంకా అప్పుడు కొత్త చీరలు కట్టుకోవాలని చెప్పి ఇంక ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఇప్పుడు స్టిచ్ చేయాలి. ఈ చిన్న డ్యామేజ్ వల్ల ఈ శారీ అయితే నేను అప్పుడు సేల్ చేయలేదు. ఎంతమంది అడిగారు ఈ చీరనప్పట్లో, కానీ ఆ చిన్న డ్యామేజ్ వల్ల ఇంకా పోలేదనమాట. మళ్ళీ కంప్లైంట్ వచ్చింది కదా, అందుకని ఇంకా నేనే పక్కన పెట్టేసుకున్నాను స్టిచ్ చేసుకుందాంలని. ఇంక ఇదేమో మా అన్నయ్య అప్పట్లో పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తీసిన పట్టు చీర. ఇంక ఇదొకటి ఇప్పుడు కుట్టుకుందామని పక్కన పెట్టా. ఇంకా వీటితో పాటు ఇందులో ఆల్మోస్ట్ అన్నీ నేను తీసుకొచ్చిన కలెక్షన్లోనే తీసుకున్నానండి. ఇంక ఈ ఒక్క చీర మాత్రము అన్నయ్య తీసిన చీర. ఇంక ఇది ఇప్పటికీ ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు ఈ శారీ కోసము, ఎంత బాగుందో. ఇవి ఆల్రెడీ మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చి ఇంక ఇది ఒకటి పక్కన పెట్టేసుకున్నాను నేనే. అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్న కలెక్షనే, కాకపోతే అందరూ కట్టేసుకున్నారు కూడా. నేనేమో ఇంకా ఇక్కడే ఉన్నాను, ఇంకా స్టిచ్ చేసే దగ్గరే. ఇంకా ఇవి సేల్ చేసినప్పుడే నాకు టైం సరిపోయేది. ఇంక ఇది ఒకటి లెనిన్ కాటన్లో కట్ వర్క్లో వస్తుంది, ఇది ఒకటి తీసుకున్నానండి. సో ఇంక ఈ శారీస్ అన్నీ కూడా స్టిచ్ చేయాలి, ఎప్పటికైతేదో ఏమో కానీ మొత్తానికి అన్నీ కూడా తీసైతే పక్కన పెట్టేసిన. ముందు లైనింగ్ ఫాల్ అవన్నీ తీసుకొచ్చి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. నా మిషను నార్మల్గా పెడల్ కదా, తొక్కేది కాబట్టి నాకు మిషన్ తీయాలంటే కొంచెం భయం అనమాట. అదే ఏ మోటార్ అలా అయితే రోజుకొకటి ఈజీగా కుట్టేయచ్చు. సో మొత్తానికి శారీస్ అన్నీ కూడా స్టిచ్ చేశాక నెక్స్ట్ శ్రావణ మాసంలో ఒక్కొక్కటి కట్టుకొని చూపిస్తానండి. పైన ఆరెంజ్ కలర్ నాకు భలే నచ్చిందండి. నాకు ఆరెంజ్ కలర్ శారీస్ చాలా తక్కువ అనమాట, అదొకటి నేను తీసుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లకాయలు చూసారా, వీళ్ళకి తెలియకుండానే ఎంత కలుపు తీసేస్తున్నారో, దాంతో డెకరేషన్ చేస్తున్నారు అనమాట. ఇంక గిన్నెలు అప్పుడే కడిగేసి పూర్ణ కూడా మధ్యాహ్నం నుంచి వచ్చేసిందండి. ఇంకప్పుడు నేను నిద్రపోతున్నా పూర్ణ వచ్చేటప్పుడు. ఇంకప్పుడే ఇల్లు అంతా కూడా మంచిగా ఊడ్చేసా, కింద ముగ్గు అంతా కూడా శుభ్రంగా తొక్కి పడేశారనమాట. ఇంకా అందుకని చండాలంగా కనిపిస్తుందని ఊడ్చేస్తానండి. ఇక్కడ లడ్డూలు చేశారంట, నా లడ్డూలు అని అంటుంది సాత్విక. మీకు కావాలంటే చెప్పండి, పంపిస్తుందేమో. ఇంకా లడ్డూలు చుట్టి వాటిని జాగ్రత్తగా దాచుకుంటున్నారు. పని అంతా కూడా పెందలకడే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా సాయంత్రం చేసి అలా పైరు గారికి బయట కూర్చొని ఇద్దరం కూడా చెరొక కాయ తోలుచుకొని తిన్నాము. ఇంక ఇప్పుడు సీజన్ కదా, తెగ దొరుకుతాయి. మాకెళ్ళైతే గోతాలు అమ్ముతారు. వినాయక చవితి వచ్చిందంటే దాంట్లో కూడా కట్టి వేస్తారనమాట. అవి ఇప్పుడు అంత చవకగా ఉంటాయి. మొత్తానికి ఈరోజు అయితే ఇలా గడిచిందండి. ఇంక ఇక్కడ నేను గడ్డి 2 రోజుల నుంచి చూస్తున్నా. ఎక్కడి నుంచి అబ్బా అంటే పైన పిచ్చి గూడు కడుతుంది, కాకపోతే గడ్డి కదా నిలబడక అంతా కింద పడిపోతుందండి. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.